వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే అమ్మో మాకెందుకులేండి, ఈ ఫ్యామిలీ ప్రెషర్కి ఇలాంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక మేమే చచ్చిపోతున్నాము, అసలు ఈ ప్రశాంతత అనేది మాకు కనుచూపు మేరల్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు అన్నలాగా అయిపోయింది లైఫ్ అంతా కూడా కదా. సో ఈ నెగిటివ్ ఎనర్జీ, ట్రామా, లేదంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటి నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ స్పిరిచువల్గా మనం కనెక్ట్ అవ్వాలి, మనని మనం రీడిస్కవర్ చేసుకోవాలి అనుకుంటే అద్భుతమైన మెడిటేషన్ రిలేటెడ్ క్లాసెస్ కానీ, లేదంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యేలాంటి సీక్రెట్స్ చెప్పే ఒక మెంటర్ ఉంటే అమేజింగ్ కదా. అలాంటి ఒక మెంటరే అనంత సాయికృష్ణ గారు మనతో పాటున్నారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయనతో మాట్లాడదాం, మీకు నాకు అలాగే అందరికీ ఉండే డౌట్స్ గురించి ఆయనతో క్లారిఫై చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ కొంతమందికి పాస్ట్ చాలా పెయిన్ఫుల్గా ఉండిపోతుంది. అంటే ఏదో ఒక రకంగా వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయి ఉంటారు. అంటే ఎవరైనా చనిపోవడమో తెలిసిన వాళ్ళు, అంటే ఇంట్లో వాళ్ళు కానీ, లేదంటే డబ్బులు ఏమైనా కోల్పోవడము బిజినెస్లో పెట్టి, లేదంటే బ్రేకప్ అవ్వడము. అంటే ఈ ఫేజెస్ అన్నీ కూడా చూస్తుంటే చాలా పెయిన్ఫుల్గా ఉండిపోతుంది. ఎక్కడో మనసు లోపల మూలల్లో ఇవి ఉండిపోతాయి కదా. సో వాటి నుండి బయటకు రావాలి, కొంచెం లైఫ్ పీస్ఫుల్గా లీడ్ చేయాలంటే ఏం చేయాలి? తనతో తాను ఉండాలన్న మనిషి ఎప్పుడే కదా. మనిషి తనతో తాను ఎప్పుడైతే ఉంటాడో ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మన సమస్యలను 10 మందితో చెప్పుకుంటూ వెళ్తామో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఓదార్పు కోరుకుంటాం. ఆ ఓదార్పు కోరుకున్నప్పుడు ఏమవుతుందంటే వేరే వాళ్ళపైన డిపెండ్ అవుతున్నాం. మనకు వచ్చిన సమస్యను మనం ఫేస్ చేయలేకపోతాం. దానికే ఫస్ట్ నువ్వంటే ఏంటో తెలుసుకోమని చెప్తున్నాం. ఈరోజు చూడండి, మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెంత్ ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్క క్వాలిటీ ఉంటుంది. మీరు ఎవరైనా గమనిస్తారు చూడండి, ఒక్కొక్కరు ఏదైనా ఒక పని ఊకే మాట్లాడుకుంటూ చేసేస్తుంటారు. అది ఎంత పెద్ద పని అయినా కూడా, అంటే ఒక్కొక్క పనిలో దాంట్లో వాళ్ళకి నైపుణ్యం అనేది ఉంటుంది. దాన్ని తెలుసుకున్నా అని చెప్తున్నాను. అది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏకాగ్రత అనేది ఉంటుంది. ఎప్పుడు మనిషి కష్టాలు, దుఃఖాలు, నష్టాలు వీటి గురించే, పాస్ట్ అంతా వీటి గురించే ఆలోచన చేసుకుంటూ వీటి గురించే బాధపడుతూ మదన పడుతూ ఉంటారు. కాబట్టి యద్భవం తద్భవతి. నువ్వు పాస్ట్ గురించి ఇవే ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీకు భవిష్యత్తు కూడా అలాగే వస్తుంది. నేను ఏం చెప్తుంటే, ఇప్పుడు కమ్యూనిటీ పక్కన పెడదాం, కొంచెంసేపు ఈ మతాలు కులాలు పక్కన పెట్టేస్తే మీరు ఏ దేవుని అయితే పూజిస్తున్నారో ఒకసారి ఆ దేవుడి హిస్టరీ తీసుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ శ్రీరామునే తీసుకోండి. శ్రీరాముడు 12 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం దేవుడిగా పూజిస్తున్నా శ్రీరాముడికి కష్టాలు తప్పలేదు, మళ్ళీ ఆయన కష్టాలు అనుకోలేదు. శ్రీకృష్ణుని తీసుకోండి, ఆయన కూడా మనం ఇప్పుడు అనుకుంటాం శ్రీకృష్ణుడికి అంత భోగ భాగ్యాలు ఉంటాయని. కారాగారంలో జన్మించాడు ఆయన, సొంత మేనమామని చంపాలనుకున్నాడు. మరి అవన్నీ ఆయన భరించాడు. మనం ఇప్పుడు వాళ్ళని దేవుడిగా పూజిస్తున్నాం. మనకు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణునికే కష్టాలు తప్పలేదు, మళ్ళీ ఇప్పుడు మనం కష్టాలు అనుకుంటే మనం ఎవరు, మనం ఒడ్డుకేసేది ఎవరని వాళ్ళకి క్వశ్చన్ వేస్తాం. అదే చెప్తున్నాం, మా క్లాసులకు వచ్చే ప్రతి ఒక్కరికి మీరు ఒకసారి భగవద్గీత వినండి అని చెప్తున్నాం. ఆ భగవద్గీతలో ఏమవుతుందంటే మన స్ట్రెంత్ అనేది అక్కడ తెలుస్తుందండి. మనం చేసే ప్రతి పనికి మనం ఎంత ఎఫెక్ట్ పెట్టాలి, ఏం చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అర్థం ఉంటుంది. బట్ మనిషి ఏం చేస్తుందంటే నిరంతరం ఈ కష్టాలు నష్టాలు వీటి గురించి ఆలోచన చేస్తావు, వీటి గురించే మదన పడుతూ 10 మందితో వీటి గురించే డిస్కషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుంటే యద్భవం తద్భవతి. నువ్వు ఏవైతే ఆలోచన చేస్తుంటావో అవే మన దగ్గరికి వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంతమందికి పాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఉన్నామండి, మనం ఎవరి గురించి ఒక 10 నిమిషాలు గుర్తు చేసుకోండి, వాళ్ళు మనకి చేసిన మంచి గుర్తు వస్తుంది, చెడు గుర్తు వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం మంచి గుర్తు చేసుకోం, చెడు గుర్తు చేసుకుంటాం. ఆ చెడు గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇది చెప్పే కదా, మనం ఏదైతే పదే ఆలోచన చేస్తామో మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. మనము పాస్ట్లో నాకు వీడు చెడు చేసాడని మనం ఎప్పుడైతే పదే ఆలోచన చేస్తామో భవిష్యత్తులో కూడా ఎవడో వేరే వాళ్ళ ద్వారా మనకి చెడు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మన ఆలోచనకు అంత పవర్ ఉంటుందండి, కానీ చాలామందికి తెలియదు అది. ఇప్పుడు చూడండి, మనం ఎవరి గురించైనా ఒక 4-5 రోజులు కంటిన్యూగా ఆలోచన చేయండి, 5వ రోజు 6వ రోజు 7వ రోజు వాళ్ళు మన ముందు మనకు తెలియకుండానే మనకు కనిపించడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ ద్వారా మనకు ఫోన్ రావడం జరుగుతుంది, లేకపోతే వాళ్ళ గురించి మన పక్కన మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఎవరో ఒకరు డిస్కషన్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే మనకు ఉన్నటువంటి ఆలోచనల పవర్ అండి. మన ఆలోచనలకు అంత పవర్ ఉంటుంది. దానికి మీ ఆలోచనలను తీసుకెళ్ళి చెత్తబుట్టలో వేయండి అని చెప్తున్నాను. అంటే నెగిటివ్గా ఆలోచన చేయొద్దండి. మీరు ఏదైతే ఇప్పుడు కోల్పోయారో మీ యొక్క ఆలోచనల యొక్క ఎఫెక్ట్ దానిపైన పెట్టొద్దండి. మీరు ఏదైతే పొందారో మీ ఆలోచనల ఎఫెక్ట్ దానిపైన పెట్టండి. అప్పుడు ఏమవుతుంటే నువ్వు చెడుని వదిలేసి నువ్వు ప్రతిరోజు మంచిగా చూస్తున్నప్పుడు ఏమవుతుంటే మనకు తెలియకుండానే మనలో క్యారెక్టర్ ఒక బిల్డ్ అవుతుంది. మనం ఒక కొత్త పని నేర్చుకోవాలనుకున్నప్పుడు చూడండి, కొన్ని రోజులు అది నేర్చుకోవడానికి మనకు టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ వెళ్ళాలనుకోండి, దాంట్లో ఒక 21 days ఉంటుంది డ్రైవింగ్ స్కూల్. ఫస్ట్ రోజు మనకు ఓన్లీ స్టీరింగ్ పట్టిస్తారు అంతే, పక్కన కూర్చుని మనకు అంతా గైడ్ చేస్తుంటారు. ఆఫ్టర్ 21 days తర్వాత ఒక 1 month తర్వాత 2 months తర్వాత చూడండి మనం ఓన్గా కార్ తీసుకొని ట్రాఫిక్లోకి వెళ్ళిపోతాం కదా. సేమ్ అలాగేనండి, అంటే నేర్చుకునేంత వరకు ఓపిక పట్టండి. అదే మీరు కూడా ఈ నెగిటివ్ ఆలోచనలు వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి, సాధన చేయండి.
ఆ సాధన ఎలాగుంటుందంటే నీకు ఏదైతే మంచి జరిగిందో దాన్ని గుర్తు చేసుకోండి, పదే పదే గుర్తు చేసుకోండి. ఓకే. నీ చెడు జరిగిన దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటావు కాబట్టి యద్భావం తద్భవతి, అదే నీ లైఫ్లోకి వస్తుంది. నీ మంచి జరిగిన దాన్ని, అది నీకు ఒక 10 రూపాయలు మంచి జరిగింది అనుకోండి, దాన్ని పదే గుర్తు చేసుకోండి. ఆ గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుంటే యూనివర్స్ కూడా అరే వీడు మంచి జరిగిన దాన్ని పదే గుర్తు చేసుకుని థ్యాంక్ యూ చెప్తున్నాడు కదని ఏం చేస్తుందంటే యూనివర్స్ కూడా మనం ఏది కోరుకుంటుంది మనకి ఇవ్వడానికి అనేది క్రియేషన్ చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే. బట్ ఎంత ఉన్నా కూడా కొంతమంది అసలు బయటకు రాలేకపోతూ ఉంటారు, అంటే అదే స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్తో ఉంటారు కదా పాస్ట్లో. అంటే అలాంటి వాళ్ళకి మీ క్లాసెస్ త్రూ ఎలా హెల్ప్ చేస్తున్నారు? అదే చెప్తున్నా, వాళ్ళకి పాస్ట్లో ఏదైతే వాళ్ళు చెడు అనుకుంటున్నారో మీరు చెప్పిన చెడు, వాళ్ళు చెప్పిన చెడు వింటాం. బట్ మీకు 1% మంచి జరిగినా దాన్ని కూడా గుర్తు చేసుకున్నా అని చెప్తున్నాను. రైట్. నేను అదే చెప్పాను, లాస్ట్ వీడియోలో చెప్పిన మనకు పాస్ట్లో చెడు కంటే మంచి ఎక్కువ జరిగింది. బట్ మనం ఏం చేస్తామంటే చెడునే పట్టుకుని ఉన్నాం కాబట్టి చెడే మన దగ్గరికి వస్తుంది. దానికని ప్రతిరోజు మా క్లాసులకు వచ్చేటప్పుడు మేము ఎక్స్పెషల్గా ఒక డైరీ, ఒక పెన్ ఇచ్చి పంపిస్తామండి. మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు మీకు ప్రతిరోజు ఈ రోజు మీకు ఏది మంచి జరిగింది, చెడు ఎంత జరిగింది, ఒక పేపర్, ఒక 1 సైడ్ ఇది 1 సైడ్ ఇది రాసుకో రండి అని చెప్తాము. అప్పుడు ఏమవుతుంటే ఈరోజు ఒక 15 నెగిటివ్ ఉంటే రేపటికి 14 వస్తాయి, ఇవి 10 పాజిటివ్ ఉంటే 11కి వస్తాయి. అంటే వాళ్ళు చూసేది కూడా కొంచెం తగ్గిపోతుంది. అంటే నెగిటివ్ చూడడం వల్ల నాకే కదా నష్టము. నేను ఎవరి దగ్గర నా బాధలు చెప్పుకున్నాను అనుకోండి, అది నాకే కదా నష్టము. ఒకరిని కోపంగా ఉన్నాను అనుకోండి, ఒకరి పట్ల ద్వేషంగా ఉన్నాను అనుకోండి, అది నాకే కదా నష్టం అన్నప్పుడు రోజు వాళ్ళు డైరీ రాయడం వల్ల ఏమవుతుంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అంటే రియలైజ్ అవుతున్నారు. అంటే నాలో ఏదైతే నేను వ్యతిరేక ఆలోచన చేస్తున్నానో అది నాకే ముప్పు, నేను ఏదైతే పాజిటివ్ ఆలోచనలు చేస్తున్నానో అది నాకే మంచి కదని వీళ్ళు ఎప్పుడైతే ఒక 40 రోజులు డైరీ రాస్తారో ఆటోమేటిక్గా తర్వాత వాళ్ళు నెగిటివ్ ఆలోచన చేయమని చేయరండి. ఎందుకంటే ఈ 40 రోజుల్లో వాళ్ళ మైండ్ మొత్తము పాజిటివ్గా మారిపోయి ఉంటుంది. అంటే సాధన అక్కడ మీరు రోజు రాయడం వల్ల, రోజు వినడం వల్ల, ఈ పంచభూతాలతో మమేక అవ్వడం ఒకటి, ఆ ప్రేమతత్వం, కృతజ్ఞత భావం ఒకటి, ఈ డైరీ రాయడం వల్ల ఏమవుతుందంటే మనిషి ప్రాక్టికల్గా నెగిటివ్ నుండి పాజిటివ్లోకి వచ్చేస్తారండి. రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మీరు కూడా ఆ నెగిటివ్ ఆలోచనల నుండి పాజిటివ్ ఆలోచనల వైపు వెళ్ళాలి అని అనుకుంటే, ఆ పాస్ట్లో ఉన్న పెయిన్ని వదిలేసి ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే తెలుసు కదా ఏం చాలో హీలింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ మేనిఫెస్ట్ చేసుకోవాలి, ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా మనం లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన అన్ని సీక్రెట్స్ కూడా ఈ క్లాసెస్లో చెప్తారనమాట. కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.